సినిమాలో ఏంది ఎప్పుడు రాబోతుంది అని చెప్పి, స్పెషల్లీ నాయుడు పాట వచ్చినప్పుడు అందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని పసుపులు దంచడాలు ఇవాళ చేయడం అవన్నీ చూసే అంటే అది చాలా కామన్ విజువల్ అండి. ఇప్పుడు మన ఇళ్లలో పచ్చలు పెట్టుకునేటప్పుడు అది చాలా కామన్. చిన్నప్పుడు రోజు గుర్తొచ్చినాయి, అమ్మమ్మ వాళ్ళందరూ ఇలా చేస్తారు. అది సో ఆయన సినిమాలోనే ఉంటాయండి ఎప్పుడు. సో ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఫ్లేవర్ ఇన్ అదర్ ఫిల్మ్స్. సో ఈ సినిమా నిజంగా చెప్పాలి అంటే ఒక కుటుంబం మధ్యలో ప్రేమ. ఎంజాయ్ చేయండి సినిమా. సో మేము ఇప్పుడు ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ అవే ఫ్రమ్ దెమ్. మీ సినిమా, మీ లైఫ్, మీ కుటుంబం, ఫీల్ ఇట్ దట్ వే, గో స్పెండ్ ది ఈవినింగ్, ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్. ఒక హీరోయిన్ హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టం, ముగ్గురిని మా హ్యాండ్సమ్ పక్కన పెట్టేసరికి హౌ డిడ్ హ్యాపెన్ ఎలా అనిపించింది? కథలో అలాగా ఉందండి. హీరోయిన్స్ అని చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు కూడా ఆయన ఎవరితో చెబుతా ఉన్నా ముగ్గురు ఉన్నారా, మెయిన్ హీరోయిన్ ఎవరు, ఇలా కొంచెం చాలా మంది వినం కూడా వినలేదు కదా. అందరం క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాం సినిమా. దట్స్ ద రైట్ వే టు పుట్ ఇట్. పేర్లు కూడా చాలా స్పష్టంగా తెలుగు పేర్లు. కాశీ అసలు ఆయన సినిమాలో పేర్లు ఉండవు. ఒక కాజల్కి పేరు ఉంది, అవునండి, ఉంది ఒక అమ్మాయికే పేరు ఉంది విచిత్రంగా, మిగతా వాళ్ళకి పేరు లేవు. మీ క్యారెక్టర్ పేరు? నాకు ఆయన సినిమాలో ఉండవండి పేర్లు. సీతం మార్కెట్ లో కూడా లేదు. నేను అడిగా కూడా ఆయన, ఎందుకు సార్ మీ సినిమాలో పేర్లు ఏమని పిలుస్తామని అంటే. శ్రీకాంత్ గారు, నాకు మహేష్ బాబు గారు చూసినప్పుడు వినయం అనేది ఉంటుంది చూసారా, అది ఆయన నాకు చాలా బాగా ఇష్టం అండి. నా బంగారమే. అది అదే మెయిన్ అండి, అన్ని సంపదలకి అన్నిటికి అదే కారణం అవుతుందండి.